హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. మామిడికాయని చూడగానే మనకేమో పులిహార చేసేయాలనిపిస్తుంది. కానీ ఇంట్లో ఎప్పుడు చూసినా పులిహారైనా ఏమన్నా వెరైటీగా చేయొచ్చుగా అంటారు కదా. అందుకని అలాంటి వాళ్ళందరి కోసం పులిహార చేసుకుందాము. దాంతోపాటు మామిడికాయ ఫ్రైడ్ రైస్ కూడా చేద్దామా అండి. దానికోసమని ఇలాగ కలెక్టర్ మామిడికాయ అదేనండి తోతాపురి తీసుకుంటే ఫ్రైడ్ రైస్ మరీ పుల్లగా ఉండకుండా ఉంటుంది. అదే పుల్లని మామిడికాయ తీసుకుంటే బాగా పులుపు ఎక్కువయ్యి ఫ్రైడ్ రైస్ బాగోదండి. అందుకని ఫ్రైడ్ రైస్ కోసమేమో కలెక్టర్ కాయ, పులిహార కోసమేమో ఇలా పుల్లని మామిడికాయ. ఇక్కడ నేను చిన్న రసం తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని పై తొక్కంతా తీసి ఇలా తురుముకోవాలి. రెండిటి కోసం 2 కాయలు విడివిడిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మామిడికాయతో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికోసం ఇలా ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత అల్లం తురుము, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇలాగ బారుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక బిర్యానీ మసాలా, దాంతోపాటు అల్లం తురుము, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దాంతోపాటు సాల్ట్, ఉప్పు కూడా వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అయ్యాక మనం తురుముకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి. ఈ తురుము కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉడకపెట్టుకున్న అన్నము, దాంతోపాటు కొంచెం మిరియాల పొడి, కొంచెం కారము, దాంతోపాటు గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే మామిడికాయ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం స్మూత్గా అయితే సరిపోతుంది. అలా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ రైస్లో మామిడికాయ తురుముతో పాటు క్యారెట్ తురుముని, బీట్రూట్ తురుముని కూడా వేసుకోవచ్చండి. అలా చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ వేస్తే అవి డామినేట్ అయిపోతాయన్న ఉద్దేశంతో నేను వేయలేదన్నమాట. మీరు చేసుకునేటప్పుడు అవి కూడా వేస్ట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పులిహార చేసుకుందామా అండి. దానికోసమని ఇలా అన్నాన్ని పొడిపొడిగా ఉడకపెట్టుకొని దానిలోకి పచ్చి మామిడికాయ తురుము, ఇక్కడ మామిడికాయ తురుముని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మామిడికాయ తురుముతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పులుపును బట్టి మామిడికాయ తురుము వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేసి కలుపుకున్నాక సరిపోలేదంటే ఇంకొంచెం తురుము వేసుకోవచ్చు అనమాట. ఇలాగ బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవడమేనండి. ఇలా ఈజీగా మామిడికాయ పులిహార చేసేసుకోవచ్చు. కొంతమంది మామిడికాయ తురుముని ఫ్రై చేసేస్తారు కదండి. అలా చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మేము ఫస్ట్ నుండి పచ్చి మామిడికాయ తురుముతోనే పులిహార చేసుకుంటామండి. ఇలా చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసమని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగ్గింజలు, దీంతో పాటు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఎక్కువ శనగ్గింజలు వేసుకుంటే పులిహార బాగుంటుంది. దాంతోపాటు తాలింపు గింజలు, మేము పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటామని చెప్పాను కదండి. వాటితో పాటు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు కూడా ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకున్నాక ఈ తాలింపు అంతా తీసుకెళ్ళి మనం మామిడికాయ తురుము కలుపుకున్నాం చూసారా, అన్నలో వేసి కలుపుకుంటే మామిడికాయ పులిహార రెడీ అండి. అంతే, ఎంత సింపుల్గా మామిడికాయ పులిహార చేసేసుకోవచ్చు కదండి. ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుందాం. మామిడికాయ పులిహార బాగుందా, ఫ్రైడ్ రైస్ బాగుందా అని మీరు అడిగారనుకోండి, నా సమాధానం మాత్రం పులిహారే బాగుందండి. ఎందుకంటే ఫస్ట్ నుండి మనకి టేస్ట్ అలవాటైపోయిందో ఏమో కానండి, పులిహారే నచ్చింది. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.